ఓకే, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ టు ఎంఆర్ఎల్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో ఈ సోకాల్ ఆన్లైన్ క్లాస్లో డిస్ట్రిక్ట్ కోర్ట్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి పోర్షన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుందండి. నా పేరు సిలికర రవికాంత్. నేను మీకు ఇంగ్లీష్ టీచ్ చేస్తానండి. మరి డిస్ట్రిక్ట్ నోటిఫికేషన్ సంబంధించి ఏపీ హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మరి సిలబస్ అయితే ఏముంది, ఇంగ్లీష్ సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇంగ్లీష్ మార్క్స్ వెయిటేజ్ ఎంత, ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, ఎలా ప్రిపేర్ అయితే మనకి మంచి మార్క్స్ వస్తాయి, లేదా 40కి 40 ఏ విధంగా స్కోర్ చేయొచ్చు అనేది మీరు కంప్లీట్ ఈ కోర్సు నేర్చుకోవచ్చు. ఓకేనండి. సో ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు సిలబస్ అనేది ఫస్ట్ అసలు ఏముంటుంది, ఆ సిలబస్లో మనం కవర్ చేసిన టాపిక్స్ ఏంటి, ఇవన్నీ మీకు చెప్తాను. ఒకసారి చూడమ్మా. అసలు ఇంగ్లీష్కి ఎన్ని మార్కులు ఉంటాయి? ఫస్ట్ థింగ్ మనకి టోటల్ మార్క్స్ అయితే 80 అండి. టోటల్ మీకు 80 మార్క్స్ పేపర్ ఉంటుంది. 80లో 40 మార్క్స్ ఇంగ్లీష్ ఉంటుందండి. రిమైనింగ్ 40కి ఏముంటుంది మీకు ఆల్రెడీ పరమేశ్వర సార్ మీకు అవన్నీ చెప్పారు, ఆ క్లాసెస్ జరుగుతూ ఉంది, అందులో మీరు క్లారిటీ ఉంటుంది మీకు. ఈ రిమైనింగ్ 40 మార్క్స్ ఇంగ్లీష్ సంబంధించి ఏముంటాయంటే, అంటే వాడు ఇచ్చిన టాపిక్ ప్రకారం మనకి రీడింగ్ కాంప్రహెన్షన్స్ ఉంటాయండి. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే అర్థం ఏంటంటే యాక్చువల్గా ఓ పారాగ్రాఫ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ పారాగ్రాఫ్ మీద ఒక 5 క్వశ్చన్స్ లేదా మనకు ఉన్నటువంటి వెయిటేజ్ని బట్టి పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మనం ఏం చేయాలి, ఆ పారాగ్రాఫ్లో మొత్తం పారాగ్రాఫ్ని కాంప్రహెండ్ చేసుకుని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్లు అయితే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ మీకు పారాగ్రాఫ్ ఉంటుంది, దాన్ని మనం యాక్చువల్గా అన్సీన్ పాయిస్ అంటాం. సో దాన్ని చూసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది. తర్వాత వచ్చేసరికల్లా ఎర్రర్ స్పాటింగ్ అండి. అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, సెంటెన్స్లో ఏదో ఒక పార్ట్ తప్పు ఉంటుంది, ఆ తప్పు ఉన్న పార్ట్ మనం కరెక్ట్ చేసుకోవాలి, దాన్ని మనం ఎర్రర్ స్పాటింగ్ అంటాం. అలాగే క్లోజ్ టెస్ట్, ఇది కూడా పారాగ్రాఫ్ ఉంటుంది అండి, మధ్య మధ్యలో మీకు బ్లాంక్స్ ఇస్తాడు, బ్లాంక్స్ మనం కరెక్ట్గా ఫిల్ చేయాల్సి వస్తుంది. తర్వాత పారా జంపుల్స్ అని చెప్పేసి సెంటెన్స్ కంప్లీషన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్జెక్ట్ అని చెప్పించాడు. ఇక్కడ మీకు ఎర్రర్ స్పాటింగ్ అలాగే క్లోజ్ టెస్ట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మార్క్స్ మనకి ఎలా క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, వాటికి సంబంధించి ఏముంటాయంటే దీంట్లో మీరు కవర్ చేసిన టాపిక్స్ చాలా ఉంటాయండి యాక్చువల్లీ. అంటే ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్ ఏదైతే ఉందో ఆ గ్రామర్ మీద క్వశ్చన్స్ అడుగుతారు మీకు. సార్ అందులో మనం ఏమేమి కవర్ చేయాల్సి వస్తుందంటే, ఫస్ట్ మీకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ చేయాలండి. మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ చేయాల్సి వస్తుంది. మరి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమేమి కవర్ చేయాలి మీకు తెలుసు, మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయని. పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు మీరు కవర్ చేసిన టాపిక్స్ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్తో పాటు ఆర్టికల్స్ నేర్చుకుని ఉండాలండి. ఏ అంద ఆర్టికల్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటు మీరు వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఏదైతే ఉందో దాని మీద కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇవి నేర్చుకోవాల్సిన టాపిక్స్. వీటితో పాటు కుదిరితే కనుక అంటే ఇఫెటల్ అడిగితే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడుగుతాడు, దాంతోపాటు డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్ అడిగేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ఎర్రర్ స్పాటింగ్లో వస్తాయండి. మామూలుగా ఎర్రర్ స్పాటింగ్ అని ఇచ్చాడు, ఎర్రర్ స్పాటింగ్లో కవర్ చేసిన టాపిక్స్ ఇవి. సో మీకు ఈ క్లాస్లోని కంప్లీట్గా గ్రామర్ మీద కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. మీరు మొత్తం నేర్చుకుని ప్రతి ఒక్క టాపిక్ అయిపోయిన తర్వాత కూడా, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత అలాంగ్ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పిన తర్వాత లాస్ట్లో మీకు ప్రత్యేక మీద కొంచెం ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్సర్సైజ్లో మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ కవర్ అవుతాయి. ప్రీవియస్ పేపర్స్లో ఎగ్జాంపుల్స్ ఏమి ఇచ్చాడో అవి కూడా మనం కవర్ చేసుకుందాం. ఓకే, సో ఒకసారి మీకైతే నాకు తెలిసి క్వశ్చన్ పేపర్ మీద కంప్లీట్ అవగాహన వచ్చి ఉండొచ్చు. 40 మార్కులు పేపర్ అని చెప్పాను, 40 మార్కులు ఇలాంటి టాపిక్స్ అన్ని కవర్ అవుతాయని చెప్పాను. ఆ టాపిక్స్లో కూడా సబ్ టాపిక్స్ చెప్పిన ఏమేమి టాపిక్స్ అయితే కవర్ అవుతాయో మీకు చెప్పాను. సో ఈ రోజు క్లాస్లోని మనం ఒకసారి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అసలు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఎన్ని ఉంటాయి, ఏంటి, మొత్తం కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ తెలుసుకుందాం. ఓకే, హెడ్డింగ్ పెట్టుకోండి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని చెప్పేసి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి సార్? ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాక్చువల్గా మనం ఇప్పుడు యాక్చువల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతాం. మనం మాట్లాడే భాష ఏదైనా సరే ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేసుకోవాలి. యాక్చువల్గా ఒక భాష మాట్లాడినప్పుడు ఒక సెంటెన్స్ పరంగా మాట్లాడుతూ ఉంటాం. సెంటెన్స్లో పదాలు ఉంటాయండి. ఇప్పుడు వాక్యం అంటే అర్థం ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్స్ కంప్లీట్ సెన్స్. అంతేగా సెంటెన్స్ అంటే ఏంటి? పదాల కలయిక పూర్తి అర్థాన్ని ఇస్తే దాన్ని మనం వాక్యం అంటాం. ఆ పదాలు ఏవైతే ఉన్నాయో మన ఇంగ్లీష్లో మాట్లాడే పదాలని పార్ట్స్గా డివైడ్ చేస్తారు. స్పీచ్ అంటే లాంగ్వేజ్. యాక్చువల్గా మనం మాట్లాడేటువంటి లాంగ్వేజ్ని కొన్ని భాగాలుగా డివైడ్ చేస్తారు. ఆ భాగాలనే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. తెలుగులో భాషా భాగాలు అంటారు, ఇంగ్లీష్లో వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటారు. ఏముంటాయి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే యాక్చువల్గా మొత్తం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి. మనకి 8 నుంచి క్వశ్చన్స్ అడగచ్చు. ఎలా ఉంటాయి క్వశ్చన్? ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో పదాన్ని అండర్లైన్ చేస్తాడు. అండర్లైన్ చేసిన పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడుగుతాడు. ఇంక అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇలా సెంటెన్స్ ఇచ్చడం, షీ గోస్ టు కాలేజ్ ఎవ్రీ డే. ఒకవేళ మీకు షీ అనే పదం అండర్లైన్ చేస్తాడు, ఈ సెంటెన్స్ షీ అనే పదం అండర్లైన్ చేస్తాడు. కింద మీకు ఆప్షన్ ఇస్తాడు, ఏమని, నౌన్ అని, ప్రొనౌన్ అని, వర్బ్ అని, యాడ్జెక్టివ్ అని చెప్పేసి మీకు ఆప్షన్లు ఇస్తాడు. ఈ ఆప్షన్స్ నుంచి కరెక్ట్ ఆప్షన్ తీసుకోవాలి మనం. యాక్చువల్ ఇక్కడ చూడండి, నేను ఏం చెప్పాను? షీ గోస్ టు కాలేజ్ అని చెప్పాను. షీ అంటే తెలుగులో ఆమె అంటాం కదండి, ఆమె కాలేజ్కి వెళ్తుంది, రోజు అమ్మాయి కాలేజ్కి వెళ్తుంది. నేను ఆ అమ్మాయి పేరు చెప్పాలి యాక్చువల్గా.
ఎవరైతే సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ యొక్క పేరు చెప్పాల, పేరు చెప్పకుండా ఏం చేసా, పేరుకి బదులు ఉపయోగించారు. నేను ఆమె అనేది పేరుకి బదులు ఉపయోగించింది, అమ్మాయి పేరుకి బదులు ఉపయోగించింది. యాక్చువల్గా ఏవైతే పేరుకి బదులుగా ఉపయోగిస్తామో వాటిని మనం ప్రొనౌన్స్ అంటాం. సో ప్రొనౌన్ అంటాం వాటిని. ప్రొనౌన్ అర్థం ఏంటంటే ద వర్డ్ విచ్ ఈజ్ యూజ్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్. పేరుకు బదులు ఉపయోగించే వాటిని ప్రొనౌన్స్ అంటాం. ఒకవేళ ఎలాగ సెంటెన్స్ ఇచ్చి మీకు షీ అండర్లైన్ చేస్తే ప్రొనౌన్ రాసుకుంటాం. లేదు ఇదే సెంటెన్స్ లో గోస్ అండర్లైన్ ఇచ్చానుకోండి, వాట్ ఈస్ గోస్ యాక్చువల్లీ తెలుగులో చెప్పుకుంటే ఏంటి, వెళ్తుంది అని అనే కదా. తను రోజు కాలేజ్కి వెళ్తుంది. వెళ్ళడం అనే అమ్మాయి చేసిన పనేగా. సో చేసిన పనులు ఏమంటారు తెలుగులో క్రియ అంటాంగా, దాన్ని ఇంగ్లీష్లో వర్బ్ అంటారు. ఓకే, లేదు కాలేజ్ అండర్లైన్ చేశాడు. కాలేజ్ అంటే ఏంటి, ఒక ప్లేస్కి పెట్టిన పేరు. ఏవైతే పేర్లు ఉంటాయో ఆ పేర్లు నౌన్స్లోకి వస్తాయి. సో కాలేజ్ నౌన్ అవుతుంది. అలాగా ఒక సెంటెన్స్ ఇచ్చి సెంటెన్స్లో ఏదో ఒక పదాన్ని అండర్లైన్ చేసినప్పుడు అండర్లైన్ చేసిన పదం ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పగలగాలి, అలా చెప్పే వాటిని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. మనం ఫస్ట్ అసలు అవన్నీ నేర్చుకుందాం. ఒకసారి పార్ట్స్ ఏమంటే మొత్తం నేర్చుకుందాం. సో మీకు చెప్పాం కానీ మొత్తం 8 పార్ట్స్ ఉంటాయని. ఆ 8 ఏంటంటే ఫస్ట్ వన్ నౌన్ అండి, నోట్ చేసుకోండి. నౌన్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ ప్రొనౌన్ అండి, ప్రొనౌన్ అండి. థర్డ్ది యాడ్జెక్టివ్ అండి. థర్డ్ వన్ యాడ్జెక్టివ్ అంటాం. నెక్స్ట్ వర్బ్ అండి. తర్వాత యాడ్వర్బ్. నెక్స్ట్ ప్రపోజిషన్. నెక్స్ట్ కంజంక్షన్. లాస్ట్లోది ఇంటర్జెక్షన్. ఈ 8 పార్ట్స్ స్పీచ్ అంట. ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. ఈ 8ని పరిచయం. ఇక్కడ చూడండి కంజంక్షన్, ఇది ఇంటర్జెక్షన్. కొంచెం స్పెల్లింగ్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇది జంక్షన్ అంటాం, JUNCTI వర్డ్. ఇది జంక్షన్, JECTI వర్డ్. ఓకే, ఈ 8ని మనం పార్టిసిపేట్ అంటాం. ఫస్ట్ ఇప్పుడు నౌన్ అంటే ఏంటి తెలుసుకుంది. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి నౌన్ అని చెప్పేసి. ఏంటి సార్ నౌన్ అంటే, దీని డెఫినేషన్ ఏంటి యాక్చువల్గా, ఇట్ ఈస్ ఏ నేమింగ్ వర్డ్. ఇట్ ఈస్ ఏ నేమింగ్ వర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ నేమింగ్? నేమింగ్ అంటే అర్థం ఏంటి, పేర్లు తెలిపేది. పేర్లు ఏ పేరైనా కావచ్చు అండి, వస్తువు కావచ్చు, మనిషి కావచ్చు, ఒక యానిమల్ కావచ్చు, ఒక ప్లేస్ కావచ్చు, ప్రాణం ఉన్నది కావచ్చు, ప్రాణం లేనిది కావచ్చు, ఏదైనా సరే ఒక పేరంటూ ఉంటే ఆ పేర్లన్నీ నౌన్లోకి వస్తాయి. ఓకే, అంటే పేరు అంటే ఏమని చెప్పాను నేను, నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ అండ్ యానిమల్స్. నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ అండ్ యానిమల్స్. మనుషుల పేర్లు, వస్తువుల పేర్లు, ప్లేసెస్ పేర్లు, అలాగే యానిమల్స్, జంతువుల పేర్లు. ఇవన్నీ కూడా ఏ పేరైనా ఉంటే ఆ పేరైనా నౌన్లోకి వస్తాయి. ఎగ్జామ్లో మీకు ఎలా ఇస్తాడంటే యాక్చువల్గా టైగర్ ఈజ్ ఏ నేషనల్ యానిమల్ అన్నాడు అనుకోండి. టైగర్ ఈజ్ ద నేషనల్ యానిమల్. టైగర్ ఈజ్ ద నేషనల్ యానిమల్. ఇక్కడ ఏం చెప్పాడు, టైగర్ ఈజ్ ద నేషనల్ యానిమల్ చెప్పాడు అని టైగర్ అండర్లైన్ చేశాడు. కింద మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఏం టైగర్ అనేది ఏంటి యాక్చువల్గా, ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ అన్ యానిమల్. ఒక యానిమల్ పేరు అది. ఒక యానిమల్ జాతికి మనం పెట్టిన పేరు టైగర్ యాక్చువల్గా. సో ఆ టైగర్ అనేది నౌన్లోకి వస్తుంది. మీకు అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్, రవి ఈజ్ మై ఫ్రెండ్. రవి ఈజ్ మై ఫ్రెండ్. ఇఫ్ యూ అండర్లైన్స్ రవి హియర్, రవి ఏమవుతుంది, మనిషి పేరేగా. ఇట్ ఈస్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ యాక్చువల్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ ఈజ్ ఎ బిగ్ సిటీ. విజయవాడ ఈజ్ ఎ బిగ్ సిటీ. సో ఇక్కడ ఏమవుతుంది, విజయవాడ అనేది ఒక ప్లేస్ పేరు కదా. ఇలాగా మనుషుల పేర్లు కావచ్చు, థింగ్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏదైనా సరే వాటికంటూ ఓ పేరు ఉంటే ఆ పేర్లన్నీ నౌన్లోకి వస్తాయి. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మీకు ఎట్లా ఇచ్చి సిటీ అనే పదం అండర్లైన్ అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు విజయవాడ అండర్లైన్ చేస్తే నౌన్ అని చెప్పాం, ఎందుకంటే ప్లేస్ పేరు కాబట్టి. సిటీ అండర్లైన్ చేస్తే ఏమవుతుంది, సిటీ కూడా నౌనే. సిటీ కూడా నౌనే. ఎందుకని, ఆ ప్లేస్కి పెట్టిన పేరు సిటీ అని చెప్పేసి. ఓకే, ఈ 2 నౌన్లే. ఇదేమో ఎగ్జాక్ట్గా మీకు పేరు తెలుపుతుంది, ఇది పేరు కాకుండా దానికి మనం జనరల్గా ఇచ్చినటువంటి నేమ్ చెప్తుంది. 2 నౌన్సే. యాక్చువల్గా దీన్నేమో ప్రాపర్ నౌన్ అంటాము, దీన్ని కామన్ నౌన్ అంటామండి. ఇప్పుడు అయ్యే చెప్తాను మీకు నౌన్లో.
ఇక్కడ చూడండి సిటీ కూడా ఉంది. చాలా మంది సెంటెన్స్ రాయగానే విజయవాడ అండర్లైన్ చేసి వెంటనే రాశారు కింద నౌన్ అని చెప్పేసి రాయచ్చు, ఎందుకంటే సిటీ ఒక పేరు కాబట్టి. ఒకవేళ సిటీ అండర్లైన్ చేసినకుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం, మళ్ళీ సిటీ ఏమవుతుంది అబ్బా అనుకుంటాం. సిటీ ఒక పేరేగా, ఆ ప్లేస్ కొని పెట్టిన పేరు సిటీ. టౌన్, సిటీ, విలేజ్ అంటాం కదా. సో ప్లేస్ పెట్టిన పేరు సిటీ. ఆ ఎగ్జాక్ట్గా నేను చెప్పాను, పేరు చెప్పాను, అదేమో విజయవాడ ప్రాపర్ నౌన్ అవుతుంది, ఇదేమో కామన్ నౌన్ అవుతుంది. అయితే ఎగ్జామ్లో మనకు కామన్ నౌన్ ప్రాపర్ నౌన్ పెట్టమండి, జస్ట్ నౌన్ అవే ఉంటాయి. కానీ తెలుసుకోవాలి ఖచ్చితంగా, నౌన్లో కైండ్స్ తెలుసుకుంటే మనకి పెట్టడం ఇంకా చాలా ఈజీ అయిపోతుంది, త్వరగా ఐడెంటిఫికేషన్ ఈజీ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు చూడమ్మా, మీకు ఇప్పుడు నౌన్ అని చెప్పాను. యాక్చువల్గా నౌన్ అంటే నేమింగ్ వర్డ్, పేర్లు తెలిపే వాటిని మనం నౌన్ అంటాము. ఏం పేర్లు సార్? నేమ్స్ ఆఫ్ పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ అండ్ యానిమల్స్. పర్సన్స్ కావచ్చు, ప్లేస్ కావచ్చు, థింగ్ కావచ్చు, యానిమల్ కావచ్చు, ఇవన్నీ పేర్లు అంటూ ఉంటే ఆ పేరుని నౌన్లోకి వస్తాయి. ఓకే, దాని దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్. ఓకేనమ్మా, నెక్స్ట్ చూడండి ఒకసారి. సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, కైండ్స్ ఆఫ్ నౌన్ అని. కైండ్స్ ఆఫ్ నౌన్, నౌన్లో రకాలు చెప్తున్నాను నేను. కైండ్స్ ఆఫ్ నౌన్, ఎంతమంది క్లాస్ నౌన్ తెలుపుకున్నాం, ఇప్పుడు నౌన్లో రకాలు. కైండ్స్ ఆఫ్ నౌన్ అంటే ఏంటి? ఫస్ట్ వన్ రాసుకోండి, ప్రాపర్ నౌన్ పెట్టుకోండి. డెఫినేషన్స్ ఏం రాయదు, జస్ట్ రాసుకోండి అంతే. ఫస్ట్ ప్రాపర్ నౌన్ అని చెప్పేసి. సెకండ్ వన్ కామన్ నౌన్ అంటే, ఫస్ట్ వన్ ప్రాపర్ నౌన్ రాసుకున్నాం, సెకండ్ వన్ కామన్ నౌన్. థర్డ్ది మెటీరియల్ నౌన్ అని రాసుకోండి, మెటీరియల్. నెక్స్ట్ కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. మొత్తం 5 కైండ్స్ ఉంటాయి. ఏంటంటే 5 కైండ్స్ అంటే ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, మెటీరియల్ నౌన్, కలెక్టివ్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు, నాట్ అన్ ఇష్యూ, బట్ ఈజీ చెప్తాం అంతే. ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, అబ్స్ట్రాక్ట్ నౌన్స్, కలెక్టివ్ నౌన్స్, మెటీరియల్ నౌన్స్. అసలు ఏంటి ప్రాపర్ నౌన్ అంటే చూడండి ఒకసారి. లుక్ ఎట్ ద డెఫినేషన్ హియర్. స్పెసిఫిక్ నేమ్స్ ఫర్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్. అర్థం ఏంటంటే, స్పెసిఫిక్ అంటే తెలుగులో అర్థం, స్పెసిఫిక్ అంటే అర్థం యాక్చువల్గా పర్టికులర్ అని అర్థం అండి. పర్టికులర్ అంటే అర్థం ఏంటి? ఎగ్జాక్ట్ నేమ్స్, పర్టికులర్ ఆర్ స్పెసిఫిక్ నేమ్స్. ఇందాక మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా రాశాను నేను. ఏమని చెప్పాను యాక్చువల్గా? విజయవాడ ఈజ్ ఎ బిగ్ సిటీ అని చెప్పాను యాక్చువల్గా. చూడండి ఒకసారి. లేదా పోనీ ఏలూరు ఈజ్ ఎ బిగ్ సిటీ అని అనుకోండి, ఇలా రాశాను నేను. ఏలూరు ఈజ్ ఎ బిగ్ సిటీ. ఈ డెఫినేషన్ చూసుకుంటే ఇక్కడ ఏలూరు అలాగే సిటీ రెండు నౌన్స్ అనండి. ఎందుకు? ఏలూరు ఏమో సిటీ పేరు, సిటీ అంటే ఆ ప్లేస్ పేరు, ఆ ప్లేస్ జనరల్ పెట్టిన. కాకపోతే ఇక్కడ చూడండి, నేనేం చేశాను, ఏలూరు అనే పదం ఓకే ఎగ్జాక్ట్ నేమ్ ఆఫ్ ద సిటీ, ఆ సిటీ యొక్క ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ నేమ్ అది. సో ఆ ఏలూరు అనేది ఏమవుతుంది మనకి యాక్చువల్గా ప్రాపర్ నౌన్ అవుతుంది. సో ఎగ్జాక్ట్ నేమ్స్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ఆల్వేస్ క్యాపిటలైజ్డ్. ఖచ్చితంగా వాటి సరైన ఉంటుందంట, క్యాపిటల్ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు సిటీలో మనం సి స్మాల్ రాసుకోవచ్చండి, కానీ ఏలూరు రాసినప్పుడు అది సెంటెన్స్ స్టార్టింగ్లో ఉన్నా, మధ్యలో ఉన్నా, చివరిలో ఉన్నా ఖచ్చితంగా క్యాపిటల్ పెట్టుకోవాలి. ఓకే, సో ఏవైతే ఎగ్జాక్ట్ ఆర్ స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయో వాటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాము. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఏమి ఇచ్చాడు? గూగుల్ ఎగ్జాక్ట్గా ఒక సాఫ్ట్వేర్ పేరే గూగుల్ అనేది. నెక్స్ట్ ప్యారిస్ ఒక ప్లేస్ పేరేగా. మిస్టర్ బ్రౌన్ ఒక మనిషి పేరేగా. సో ఈ పేర్లు చూడండి, స్టార్ లెటర్ ఖచ్చితంగా క్యాపిటల్ చేశారు ఫస్ట్. రెండోది ఇవి ఎగ్జాక్ట్ నేమ్స్ ఆఫ్ ద ప్లేసెస్. ప్యారిస్ అంటే ఒక ప్లేస్ యాక్చువల్, అర్థమవుతుందా? సో నేను చేశాను ప్యారిస్ అని ఎగ్జాక్ట్ నేమ్ చెప్పాను, ఆ ప్లేస్ యొక్క ఎగ్జాక్ట్ నేమ్ స్పెసిఫై చేశాను నేను. స్పెసిఫిక్ నేమ్ అయింది. ఒక మనిషి ఫర్ బ్రౌన్, మిస్టర్ బ్రౌన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మ్యాన్ అని అనుకోండి, లేదా బాయ్ అని అనుకోండి, లేదంటే ఒక జెంట్మెన్ అని చెప్పాను. అవి ఏంటి యాక్చువల్లీ కామన్ అవును యాక్చువల్ మనకు వచ్చింది. కానీ ఇక్కడ ఏం చేస్తాను, మిస్టర్ బ్రౌన్ ఎగ్జాక్ట్ నేమ్ చెప్పాను నేను. సో ఎగ్జాక్ట్గా స్పెసిఫిక్గా నేమ్ అని చెప్తే కనుక వాటిని మనం ప్రాపర్ నౌన్స్ అంటాం. మరి ఏం సార్ కామన్ నౌన్ అంటే చూడండి ఇక్కడ జనరల్ నేమ్స్, దీస్ ఆర్ నాట్ స్పెసిఫిక్ యాక్చువల్లీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ జనరల్? విచ్ వీ యూజ్ ఫర్ ఎవ్రీ వన్ యాక్చువల్లీ. ఆ కేటగిరీకి సంబంధించిన వాళ్ళంతా కలిపి మనం పెట్టిన పేరు జనరల్గా పెట్టిన పేరు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చే చూడండి, బుక్ అంటే అర్థం ఏంటి? ఎనీ బుక్ యాక్చువల్లీ. బుక్ అనేది ఒకటే లేదుగా, దెర్ ఆర్ లాట్ ఆఫ్ బుక్స్ యాక్చువల్లీ. అలా కాదు, నేనేమన్నాను మెరియం వెబ్సైట్ డిక్షనరీ అనుకోండి, ఎప్పుడేమవుతుంది? ఎగ్జాక్ట్ బుక్ అవుతుంది అది. నీకు అర్థమవుతుందా? బుక్ అనేది ఏంటి? జనరల్ నేమ్, ఎందుకంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యాక్చువల్లీ. బుక్ అనేది చాలా ఉన్నాయి, వాటిల్లో ఏదన్నా స్పెసిఫై చేస్తే ప్రాపర్ నౌన్ అవుతుంది. నేను చెప్పాను బుక్ అని అంతే, అది ఏ బుక్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇన్ జనరల్ ఫామ్ అన్నప్పుడు దాన్ని మనం కామన్ నౌన్స్ అంటామంట. సో బుక్ అనేది కామన్ నౌనేగా. నెక్స్ట్ డాగ్ అనే జాతి ఉందిగా, దాన్ని పెట్టిన పేరు కామన్ నౌన్. టైగర్ కూడా కామన్ నౌన్ అని చెప్పాను, అవునా? నెక్స్ట్ సిటీ అంటే ఇప్పుడే చెప్పండి మీకు సిటీ. ఓకే, సో వెన్ ఇట్ ఈస్ నాట్ ది ఎగ్జాక్ట్ నేమ్, వెన్ ఇట్ ఈస్ జనరల్ నేమ్స్, స్పెసిఫిక్ నేమ్ కాదు, పర్టికులర్ నేమ్ కాదు, జనరలైజ్డ్గా చెప్పినప్పుడు, ఒక గ్రూప్కి సంబంధించి చెప్పినప్పుడు దాన్ని మనం కామన్ నౌన్స్ అంటామండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రాపర్ నౌన్ అంటే అర్థం ఏంటి? స్పెసిఫిక్ ఆర్ పర్టికులర్ ఆర్ ఎగ్జాక్ట్ నేమ్స్, ఎవరే పర్సన్స్, ప్లేసెస్, థింగ్స్ ఎక్సెట్రా. ఆల్వేస్ ఖచ్చితంగా దాంట్లో స్టార్టింగ్ క్యాపిటల్ పెట్టుకుంటాము.
మరి ఏంటి సార్ కామన్ నౌన్ అంటే విచ్ ఈస్ జనరలైజ్డ్, విచ్ ఈస్ యూస్డ్ ఇన్ కామన్. జనరలైజ్డ్గా ఉపయోగించే వాటిని మనం కామన్ నౌన్స్ అంటాం. ఐ హావ్ గివెన్ సమ్ ఎగ్జాంపుల్స్ హియర్ ఆల్సో. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మెటీరియల్ నౌన్ అండి. యాక్చువల్ ఏంటి సార్ మెటీరియల్ నౌన్స్ అంటే ఇక్కడ చూడండి ఒకసారి, నేమ్ సబ్స్టాన్సెస్ ఆర్ మెటీరియల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యాక్చువల్గా రైస్ కొనడం కోసం షాప్కి వెళ్ళామండి. ఆ షాప్ వాడిని ఏం అడుగుతాం యాక్చువల్గా, ఓ 25 కేజీలు బస్తా ఇవ్వమని చెప్పేసి ఒక కేజీ 2 కేజీలో మెజర్మెంట్ చెప్తాం, అంతేనా? లేదు, ప్లాస్టిక్ కోసం వెళ్ళాం, ప్లాస్టిక్ కూడా కేజీల లెక్కన అడుగుతాం. మన మీడియం కూడా ప్లాస్టిక్ కేజీ లెక్కన తీసుకుంటాడు, అంతేనా? సో ఏవైతే కౌంట్ చేయడానికి కుదరదో కేవలం మెజర్ మాత్రం చేస్తారు. రైస్ని కౌంట్ చేయొచ్చా? లేదు, పెట్రోల్ బంక్ వెళ్ళామండి, పెట్రోల్ కూడా ఇచ్చుకోవాలి, లీటర్ పోయి 2 లీటర్ పోయాడు, అంతే తప్ప ఒక 15 చొక్కలు 20 చొక్కలు పోయి అడగండి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ వాటిని కౌంట్ చేయడానికి అవ్వదు అసలు, వాటిని కేవలం మెజర్ చేస్తారు. ఏవైతే థింగ్స్ సబ్స్టాన్సెస్ ఆర్ మెటీరియల్స్ ఉంటాయో విచ్ కెనాట్ బి కౌంటెడ్. అర్థం ఏంటి ఇక్కడ చూడండి ఒకసారి, మెటీరియల్ నౌన్స్ దే కెనాట్ బి కౌంటెడ్, వాటిని కౌంట్ చేయడానికి అవ్వదు. మరి ఏం చేయొచ్చు, దే కెన్ బి మెజర్డ్. వాటిని ఏం చేయొచ్చు అంట, మెజర్ చేయొచ్చు, కొలవచ్చు. ఎంత ఉందో కొలవచ్చు, కానీ ఎన్ని ఉన్నాయో చెప్పడానికి కుదరదు. అందుకని మెటీరియల్ నౌన్స్ని ఏమంటారు యాక్చువల్గా, అన్కౌంటబుల్ నౌన్స్ అంటారండి. మెటీరియల్ నౌన్స్ని అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ఇక్కడ మీకు అర్థం ఉంది. కౌంటబుల్ అంటే లెక్కించగలిగేవి, అన్కౌంటబుల్ అంటే లెక్కించడానికి అవకాశం లేనిది. అంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి లెక్కించినా, కానీ అసలు లెక్కించడానికి ఛాన్స్ లేదు అక్కడ నీకు. ఓకే, అర్థమవుతుందా? సో మెటీరియల్ నౌన్స్ అంటే అర్థం ఏంటంటే ద థింగ్స్ విచ్ వీ కెనాట్ కౌంట్, ఏవైతే కౌంట్ చేయలేమో, వేర్ యాజ్ వీ కెన్ మెజర్, వాటిని మనం మెజర్ చేయొచ్చు. అలా మెజర్ చేసేటువంటి థింగ్స్ ఏవైతే ఉన్నాయో, మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, వాటిని మనం మెటీరియల్ నౌన్ అంటామండి. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ చూడండి, వాటర్ అన్నాడు, వాటర్ కూడా అంతేగా లీటర్ లెక్కన తీసుకుంటాం, యాక్చువల్గా టిన్ లెక్కన లీటర్ లెక్కన తీసుకుంటాం. వుడ్ చెక్క దాని కూడా కేజీ లెక్కన కొనుక్కుంటాం, గోల్డ్ గ్రాముల లెక్కన కేజీ లెక్కన కొనుక్కుంటాం, అంతే కదా. సో ఇవి ఏవైతే కౌంట్ చేయడానికి అవ్వదో, మెజర్ మాత్రమే చేస్తామో, వాటిని మెటీరియల్ నౌన్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఆల్ ద మెటీరియల్ నౌన్స్ ఆర్ అన్కౌంటబుల్ నౌన్స్. ప్రతి మెటీరియల్ నౌన్ అన్కౌంటబుల్ బికాస్ దే కెనాట్ బి కౌంటెడ్. ఓకే, మరి సార్ ఇవి అన్కౌంటబుల్ అయితే కౌంటబుల్ నౌన్స్ ఉన్నాయంటే ఎంతమంది చెప్పండి మీకు, కామన్ నౌన్స్ అని చెప్పేసి. ఇవి కౌంటబుల్ నౌన్స్ అని. ఎన్ని సిటీస్ ఉన్నాయి చెప్పొచ్చుగా, ఓ స్టేట్లో ఎన్ని సిటీస్ ఉన్నాయి, ఓ కంట్రీలో ఎన్ని స్టేట్లు ఉన్నాయి, ప్రపంచం మొత్తం మీద ఎన్ని కంట్రీలు ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చైర్ అనేది కామన్ ఉన్నది, ఓ ఈ రూమ్లో చైర్లు ఎన్ని ఉన్నాయి, సెల్ ఫోన్స్ నీ దగ్గర ఎన్ని ఉన్నాయి, నీకు ఎన్ని రింగులు ఉన్నాయి. చూడండి, మెటీరియల్స్ ఏమో కౌంట్ చేయలేమో, మెటీరియల్ చూసిన థింగ్స్ ఉన్నాయి చూసారా. ఇప్పుడు చైర్ ఉందండి, ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ ఐదర్ ప్లాస్టిక్ ఆర్ వుడ్. అయితే ప్లాస్టిక్ వుడ్ తయారవుతుంది యాక్చువల్. ఆ ప్లాస్టిక్ని వుడ్నేమో మనం మెజర్ చేస్తున్నాము, దాని నుంచి వచ్చిన మెటీరియల్ కౌంట్ చేయొచ్చు మళ్ళీ. దట్ ఈస్ వై ఆల్ కామన్ నౌన్స్ ఆర్ కాల్డ్ కౌంటబుల్ నౌన్స్ అండి. ఏవి అన్కౌంటబుల్ అని చెప్పాను మీకు, మెటీరియల్ నౌన్స్. ఎందుకు సార్ అన్కౌంటబుల్, విచ్ వీ కెనాట్ బి కౌంటెడ్, అవి కౌంట్ చేయడానికి అవ్వదు. కామన్ నౌన్స్ కౌంటబుల్, ఎందుకంటే కౌంట్ చేయొచ్చు కాబట్టి, చేయడానికి అవకాశం ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుక్ అన్నాడు, హౌ మెనీ బుక్స్ డూ యూ హ్యావ్ అంటే చెప్తాగా, నా దగ్గర 10 నోట్స్ ఉన్నాయి, 2 నోట్స్ ఉన్నాయి చెప్తాంగా. హౌ మెనీ డాగ్స్ డస్ హీ హ్యావ్, అతని దగ్గర ఎన్ని డాగ్స్ ఉన్నాయి, 2 3 అని చెప్తాంగా. అంటే చెప్పడానికి అయితే ఛాన్స్ ఉందిగా. చెప్పడానికి ఛాన్స్ ఉన్నప్పుడు, కౌంట్ చేయడానికి ఛాన్స్ ఉన్నప్పుడు వాటిని మనం కౌంటబుల్ నౌన్స్ అంటాం, విచ్ ఆర్ నథింగ్ బట్ కామన్ నౌన్స్. యాక్చువల్ కౌంట్ చేయడానికి అవకాశం లేదు, అన్కౌంటబుల్ నౌన్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ మెటీరియల్ నౌన్స్. మన నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, కలెక్టివ్ నౌన్ అన్నాడు. మీకు ఇక్కడ అర్థం అవుతుంది. కలెక్షన్ అంటే అర్థం ఏంటి, కలెక్షన్ అంటే ఒక గ్రూపేగా. ఇప్పుడు మా ఫ్రెండ్ బర్త్డే జరుగుతుంది, నేను ఒక బొకే తీసుకుని వెళ్ళా ఫ్రెండ్కి, వాడికి ఇద్దాను బొకే తీసుకెళ్ళా. ఆ బొకేలో ఏముంటుంది యాక్చువల్గా, ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్. యాక్చువల్లీ రకరకాల ఫ్లవర్స్ అన్ని కలిపి ఒక కలెక్షన్ కింద, విచ్ ఈజ్ ఆఫ్టన్ నేమ్డ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. ఇక్కడ చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు, నేమ్ ఆఫ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, యానిమల్స్ ఆర్ థింగ్స్ ట్రీటెడ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. ఎలా అంటది, ఒకదానికి ట్రీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అనుకోండి, దాన్ని చూడడానికి జనం వెళ్తారు, చుట్టుపక్కల గ్యాలరీలో కూర్చుని ఉంటారు, వాళ్ళంతా కలిపి మనం ఒకటే పదం అంటాం, ఆడియన్స్ అంటాం యాక్చువల్లీ. సో కలెక్షన్ ఆఫ్ పీపుల్ హూ గ్యాదర్ ఎ పర్టికులర్ ప్లేస్ అండ్ వీ నేమ్ దమ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్. దాన్ని సింగిల్ యూనిట్గా కనుక నేమ్ చేస్తే దాన్ని మనం కలెక్టివ్ అని అంటాం. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి, టీమ్ ఎంతమంది ఉంటారు, 11 మంది ఉంటారు, వాళ్ళంతా కలిపి పెట్టిన పేరు టీమేగా. ఇప్పుడు ఫ్యామిలీ 4 5 10 మంది ఉంటారు కదా ఫ్యామిలీలో, వాళ్ళంతా కలిపి పెట్టిన పేరు ఫ్యామిలీగా. ఇప్పుడు ఫ్లాక్ అంటే హర్డ్ గ్రూపే కదా, గ్రూప్ ఆఫ్ యానిమల్సే కదా. సో ఇలా ఏవైతే ఒక గ్రూప్గా గ్యాదర్ అయి ఉంటాయో, ఆ సోకాల్డ్ గ్రూప్కి మనం ఒక నేమ్ అంటూ పెడితే దాన్ని సింగిల్ యూనిట్గా కన్సిడర్ చేస్తే, ఒకదాని కింద కన్సిడర్ చేస్తే దాన్ని మనం కలెక్టివ్ అంటాం. ఎగ్జాంపుల్ ఆడియన్స్ కావచ్చు, ఫ్లాక్ కావచ్చు, హర్డ్ ఉంటుంది, ఓకే, కాయిర్ ఆఫ్ సింగర్స్ అంటాం మనం, బ్యాండ్ ఆఫ్ మ్యూజిషియన్స్ అంటాం, ఇలాగ బ్యాండ్ అని చెప్పేసి. ఇట్లాగా
ఏవైతే కలెక్షన్ కింద యూస్ చేస్తామో వాటిని మనం కలెక్టర్ నౌన్. మీకు ఎగ్జాంపుల్ చేసి చెప్తాను ఇక్కడ. దానికి ఐ గివ్ యూ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ మీకు క్లారిటీ కోసం చెప్తున్నా కింద. సో దీన్ని మనం కలెక్టర్ నౌన్. కలెక్టర్ నౌన్ మళ్ళీ చెప్తాను చూడండి. నేమ్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, ప్లేసెస్, థింగ్స్ ట్రీటెడ్ యాజ్ ఏ సింగిల్ యూనిట్. నెక్స్ట్ వన్ చూడండి, అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నాకు ఆకలిగా ఉందని చెప్పాను అనుకోండి. మనం ఆకలిని చూడగలం యాక్చువల్గా. దాన్ని కేవలం ఫీల్ కాదు. కోపం, ఇష్టం, ప్రేమ, ద్వేషం ఇవన్నీ కూడా ఏంటి? ఫీలింగ్స్ యాక్చువల్. దోస్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్. దోస్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్, కెనాట్ బి సీన్. అవి చూడడానికి అవ్వదు. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది గబుక్కుని చేతిలో చేయబట్టుకుని నీకు ఎంత ఆకలి అని చెప్పలేంగా, లేదా ఆకలి మనం చూడలేంగా. ఏవైతే కంటితో చూడలేమో, చేతితో ముట్టుకోలేమో, కేవలం ఫీల్ మాత్రమే కాగలమో ఆ ఫీలింగ్స్ని మనం అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. చూడండి, ఐడియాస్, కాన్సెప్ట్స్ ఆర్ ఫీలింగ్స్ దట్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్. ఏవైతే ముట్టుకోలేమో అలాగే చూడలేము వాటిని. మరి ఏం చేస్తారు వాటి అంటే వీ కెన్ ఫీల్ దెమ్ అని. దాని కేవలం ఫీల్ మాత్రమే కాదు. చూడండి, లవ్ అన్నట్టు కానీ ఇట్ ఈస్ అ ఫీలింగ్ యాక్చువల్. మనం పక్కన మన పేరెంట్స్ వాళ్ళు చెప్తాం ఐ లవ్ యూ ఫాదర్, ఐ లవ్ యూ మై డాడీ, ఐ లవ్ యూ మమ్మీ అని చెప్తాం యాక్చువల్లీ. యూజువల్గా చెప్తాం అది వాళ్ళకి. అది చూపిస్తే ఎలా చూపిస్తాం, అది వాళ్ళ ఫీలింగ్ అని యాక్చువల్గా. మనకు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉందనేది మనం చూపించే ఫీలింగ్ మీద తెలుస్తుంది. అది దాన్ని ఫీల్ కాగలరు యాక్చువల్గా. సో ఏవైతే మనం ఫీలింగ్స్ని ఫీల్ కాగలమో, చూడలేమో, ముట్టుకోలేమో వాటిని మనం ఏమంటామమ్మా? అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాము. ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేస్తాను చూడండి. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి చెప్పుకున్నాం ఈరోజు. మొత్తం 8 ఉంటాయని చెప్పాను మీకు. నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వర్బ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ఇలా 8 పార్ట్లు చూస్తున్నాం. 8 వాళ్ళు ఏం చెప్పుకున్నాం యాక్చువల్గా? నౌన్ గురించి చెప్పుకున్నాం. నౌన్ అంటే ఏం చెప్పాను మీకు? నేమింగ్ వర్డ్ అని చెప్పాను. పేర్లు బట్టి నౌన్ అని చెప్తాం యాక్చువల్గా. ఏ పేరైనా కావచ్చు అని చెప్పాం. వస్తువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ప్లేస్లు కావచ్చు, యానిమల్స్ కావచ్చు, ఏదైనా సరే, లైఫ్ ఉన్నదన్నా, లైఫ్ లేనిదన్నా వాటికంటూ ఒక పేరు ఉంటే ఆ పేర్లని నౌన్స్ అని చెప్పేస్తున్నాను. తర్వాత ఏం చెప్పాము? నౌన్లో కైండ్స్ డిస్కస్ చేస్తాం. ఎందుకు సార్ కైండ్ డిస్కస్ చేయాలంటే పేరు రాస్తే గబుక్కుని దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. పేరుకి బదులు ఏమైనా రాసి మళ్ళీ ఐడెంటిఫై చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా. సో అందుకని ఆ కైండ్స్ కూడా తెలిసి మనకి ఈజీ అవుతుంది. ఏంటి ఆ కైండ్స్ అంటే యాక్చువల్గా ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కరెక్ట్ నౌన్, మెటీరియల్ నౌన్. ప్రాపర్ నౌన్ ఎగ్జాక్ట్ ఆర్ స్పెసిఫిక్ నేమ్స్, జనరల్ నేమ్స్ కామన్ నౌన్, ఫీలింగ్స్ విచ్ కెనాట్ బి సీన్ ఆర్ టచ్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, collection of people which are treated as one unit collective noun, and the things which we cannot count whereas we can measure called material nouns. ఓకేనండి. సో నెక్స్ట్ క్లాస్లోనే మీకు ప్రనౌన్ అలాగే నెక్స్ట్ మిగిలినటువంటి పార్ట్స్ నేర్చుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.